ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము, ఎంతవరకు నీవు సంతోషానికి దూరమయ్యావో ఆ సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎప్పుడు రోదనలోనూ కన్నీటిలోనూ కన్నీటి పర్యంతమైన దినములను నీవు జ్ఞాపకము చేసుకుంటున్నావు. కానీ ఇంతవరకు నీవు ఏ సంతోషాన్నైతే నీవు కోల్పోయి ఉన్నావో, దూరమై ఉన్నావో, ఆ సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నీవు నమ్మినట్లయితే నీ దుఃఖ దినములు సమాప్తములైనవి. నీ కన్నీటిని తుడచి దేవుడు నీకు సంతోషమును దయచేస్తూ ఉన్నాడు. రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరములుగా రోధిస్తూ ఉన్నది. ఆమె కోల్పోయినటువంటి సంతోషాన్ని దేవుడు ఇచ్చి ఆమెను స్వస్థపరిచి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, హన్నా దేవుని సన్నిధిలో రోదన చేసి ఉన్నది, వేడ్చి ఉన్నది. ఆ ఏడ్పుకు ప్రతిఫలముగా కోల్పోయినటువంటి సంతోషాన్ని దేవుడు మరలా ఇచ్చి ఆనందింపచేసి ఉన్నాడు, ఆనందాన్ని ఇచ్చి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను దేవుని యొద్దకు వచ్చినట్లయితే, విశ్వసించినట్లయితే, నీ దుఃఖ దినములు ఇప్పుడే సమాప్తములగునుగాక. నిజదేవుడే నీవు ఆధారము చేసుకుని ఎడల, ఆయన సహాయము కొరకు నీవు అర్జించిన ఎడల, ఇంతవరకు ఏ సంతోషాన్నైతే నీవు దూరము చేసుకున్నావో ఆ సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ ప్రార్థన కంచె ఉన్నప్పుడు పాపము ఏమాత్రము కూడా నీలోనికి, నీ ఇంటిలోనికి ప్రవేశించదు. ఆమెన్. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, యుక్తముగా ప్రవర్తించుడి. దేవుని రాకడ సమీపముగా ఉన్నది కనుక నీవు నేను దేవుని రాకడ కొరకు సమీపముగా ఉన్నాము కనుక నీవు నేను దేవుని రాకడలో ఎత్తబడే సంఘముగా, దేవుని వారసత్వము పొందుకొనిన జనాంగముగా ఉండాలి. కనుక నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ ప్రార్థనా కంచె ఉన్నప్పుడు పాపము ఏమాత్రము కూడా ప్రవేశించదు. కామ, క్రోధ, మద, మత్సరములు నీలోనూ నీ ఇంటిలోనూ ఉండవు. పాపముండదు, వ్యభిచారముండదు, ఇంకను అనేకమైనటువంటి దుర్వ్యాపారములు నీలోనూ నీ ఇంటిలోనూ ఉండవు. ఎందుకంటే ప్రార్థన కంచె నీ చుట్టూను, నీ ఇంటి చుట్టూను ఉన్నది కనుక పాపము ఏమాత్రము కూడా ప్రవేశించదు. కీర్తనకారుడు చెప్పుచున్నాడు, నా హృదయములో దేవుని వాక్యమును ఉంచుకొని ఉన్నాను కనుక నేను పాపము చేయను. దేవుని వాక్యము నా హృదయంలో ఉన్నది కనుక నేను పాపము జోలికి పోను అని చెప్పుచున్న రీతిగా ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలి. ప్రార్థనా జీవితమును మనము అవలంబించాలి, ప్రారంభించాలి. మనము చేసే ప్రార్థన మన చుట్టూ కంచెవలే ఉంటుంది. మనము చేసే ప్రార్థన మన పిల్లల చుట్టూ, మన ఇంటి చుట్టూ కాపలాగా ఉండి మనలోనికి, మన ఇంటిలోనికి పాపము ప్రవేశించకుండా ఈ యొక్క ప్రార్థన కంచెవలే ఉంటుందని నేను ప్రభువు పేరిట తెలియపరుచుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. నమ్మినట్లయితే నీ జీవితంలో నెరవేర్చబోచున్నాడు. నీవిక ఏ మాత్రమును కన్నీళ్లు విడువవు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మారులు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఉన్నావు.
నీవిక ఏమాత్రము కూడా కన్నీళ్లు విడువవు. నీవు దేనికోసరమైతే ప్రార్థన చేసి కన్నీరు విడిచి ఉన్నావో ఆ కన్నీరు దేవుని తాకి ఉన్నది కనుక ఆ సమస్యలను దూరపరిచి ఉన్నాడు. శత్రు భయమును దూరపరిచి ఉన్నాడు. అవమానములు నిందలు దూరపరిచి నిన్ను ఘనతతో నింపి ఉన్నాడు. నీకు మహిమ కిరీటమును ధరింపచేసి ఉన్నాడు కనుక నీవిక ఏమాత్రమును కూడా కన్నీళ్లు విడువవు. అన్న నాకు సంతానము కావాలయ్యా, నాకు కుమారుడు కావాలని ప్రార్థన చేసినప్పుడు ఆ దినము మొదలుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో అడిగాను, పొందుకోబోతున్నానని నమ్మిక చొప్పున అది మొదలుకొని ఆమె అన్న ఇక దుఃఖముఖిగా ఉండలేదు. ఆమె ఏమాత్రము కూడా కన్నీళ్లు విడవలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు ఆలస్యమవుతున్నది, నాకు దేవుడు అడిగిన వెంటనే కార్యము చేయడం లేదని నీవు అనుకొనిచున్నావు. కానీ దేవుని ప్రణాళిక నీవు అడిగిన దానికంటే అత్యధికముగా ఇవ్వడానికి దేవుడు ఆలస్యము చేస్తున్నాడనేది నీవు నేను గ్రహించాలి. కనుక నా ప్రియమైన సహోదరులారా, నీవిక ఏమాత్రమును కన్నీళ్లు విడువవు అని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు కనుక నీకు సంతోషము, ఆనందము, మహదానందము, ఆశీర్వాదములు, యేసుక్రీస్తు కృపలు అత్యధికముగా కలుగునుగాక. ఆమెన్.